అవని శ్రీకర్‌కి, శ్రేయ వాళ్ళకి మేలు ముసుగు వేయించి వాళ్ళ మావయ్యతో పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. అది తెలియక వాళ్ళ మావయ్య అయితే అందరికీ చాలా సంతోషంగా పెళ్లినైతే జరిపిస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే ఇక్కడ ఏదో మతలబుంది. నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పేర్లయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్, శ్రేయ వాళ్ళ పేరుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవని అక్క ఇంత పెద్ద పని చేసిందా? వీళ్ళిద్దరికీ ఎలాగైనా మావయ్యతో పెళ్లి చేయాలనిపించి ఇలా చేసిందా? దీన్ని ఎలాగైనా నేను అడ్డుకుంటాను. దీన్ని ఎలాగైనా బయట పెడతాను అని చెప్పేసైతే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అందరికీ తాళిబొట్టుని ఇచ్చి తాళినైతే కట్టమంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ దగ్గరికి వచ్చి అయితే ఇదిగో బాబు తీసుకో తాళి కట్టు అని చెప్పేసైతే శ్రీకర్‌కి ఇస్తూ ఉంటాడు. అది తీసుకొని శ్రీకర్ అయితే మీ చేతుల మీదుగా నాకు పెళ్లి జరగాలి అనుకున్నాను. అలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ శ్రీకర్ వాళ్ళ అమ్మ అవని దగ్గరికి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది అవని అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన పల్లవి అయితే మీరు ఇంత సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసైతే ఆరాధ్య దగ్గరికి వచ్చి అదిగో ఆ మేలి ముసుగు వేసుకున్నాడు కదా! తనే మీ బాబాయ్ వెళ్లి మాట్లాడు, పలకరించు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అని చెప్పేసైతే గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నేను శ్రీకర్‌కి పెళ్లి చేస్తున్నానా అని చెప్పేసైతే వాళ్ళ మావయ్య అనుకుంటూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.